నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రవిచంద్ర. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాలు, ఖండాంతరాలు కూడా దాటి ఎంతో అద్భుతంగా జరిగాయని చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కాబట్టి అటు వైఎస్ఆర్సీపీ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఉనికిలో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆయన బర్త్డే అక్కడ జరుపుకుంటారు. కార్యకర్తలు, అభిమానులందరూ కూడా రక్తదానాల శిబిరాలు నిర్వహించడం కానీ, కేక్ కటింగ్లలో పాల్గొనడం కానీ, లేదంటే కటౌట్లు కట్టడం కానీ ఇదంతా సర్వసాధారణం. కానీ జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే ఇటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మారుమూల గ్రామంలోనూ కూడా అద్భుతంగా జరిగాయి. ఎంతగా అంటే కార్యకర్తలు, అభిమానులు ఎన్నో దగ్గర రక్తదాన శిబిరాలు కూడా నిర్వహించారు. ఇక బెంగళూరు, తమిళనాడులోని చెన్నై లాంటి ప్లేస్లలో కూడా చాలా అద్భుతంగా ఆయనకు సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా విశేషంగా పాల్గొని ఇక్కడ ఆయన బర్త్డే వేడుకల్లో అద్భుతంగా నిర్వహించారని చెప్పుకోవచ్చు. రాష్ట్రాల్లో, దేశంలో అద్భుతంగా నిర్వహించారు అంటే అందులో ఒక అర్థం ఉంది. కానీ విదేశాల్లో కూడా చూసుకుంటే కనుక ఆస్ట్రేలియా కానీ, యూకే కానీ, కెనడా ఇలాంటి దేశాల్లో కూడా అటు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకులు, అభిమానులు, గతంలో రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులు అందరూ కూడా విశేషంగా అంటే 21వ తారీఖే ఆయన పుట్టినరోజు ఉంటే 19వ తారీఖు రోజు రాత్రి అర్ధరాత్రే ఆయన బర్త్డేకి సంబంధించినటువంటి కట్అవుట్లు ఏర్పాటు చేయడం, కేకులు కట్ చేయడం, అద్భుతంగా ఆయన బర్త్డేని అంటే ఎక్కడ ఉన్నా సరే ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాస్ లీడర్, ఆయనకు దేశవ్యాప్తంగానే కాదు ఇతర దేశాల్లో కూడా అద్భుతమైనటువంటి ఫాలోయింగ్ ఉంది అనడంలో ఈయన బర్త్డేకి సంబంధించి మనం చూసుకోవచ్చు. అయితే నిన్న ఒక అద్భుతమైన విషయం చెప్పుకోవచ్చు. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా ఆయన అభిమానులందరూ కూడా అటు ట్విట్టర్ వేదిక, సోషల్ మీడియా వేదికగా తమ ఫోటోలు కార్యకర్తలు పంచుకుంటుంటే దాంట్లో #జగన్ బర్త్డే అనేది ట్రెండింగ్లోకి వెళ్ళిపోయాయి. ఇటు యూట్యూబ్ కానీ, ఇటు సోషల్ మీడియా, ట్విట్టర్, ఇన్స్టా అన్నిట్లోనూ కూడా ఇది ట్రెండింగ్గా మారిపోయి ఇటు టోటల్గా చూసుకుంటే కనుక దేశవ్యాప్తంగా నెంబర్ 1 ప్లేస్లోకి, ట్రెండింగ్లోకి, ఇంతకుముందు చూసుకుంటే ఏ విరాట్ కోహ్లీయో, రోహిత్ శర్మనో ఎలాగో వీళ్ళవి మెయిన్ ట్రెండింగ్లోకి వచ్చాయి. కానీ నిన్న ఏకధాటిగా యూట్యూబ్ మొత్తం కూడా షేక్ చేస్తున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారిది #, మొత్తం కూడా ట్రెండ్ అయింది. ఇక ఆయనకు సంబంధించి పార్టీ నాయకులు, సీనియర్లు అందరూ కూడా బర్త్డే విషెస్ చెప్పడం, తర్వాత రాజకీయ పార్టీలకు అతీతంగా అటు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా ట్వీట్ చేశారు, ఆయురారోగ్యాలతో ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారు అంటూ. ఇక ఆ పార్టీకి సంబంధించినటువంటి ఆయన తనయుడు లోకేష్ కూడా ట్వీట్ చేశారు. మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా మెయిన్గా ట్వీట్ చేశారు. అయితే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ చేసి ఆయనకు ఫోన్లో బర్త్డే విషెస్ తెలపడమే కాకుండా ఇక్కడ కొన్ని చోట్ల కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు కూడా అటు కేటీఆర్, జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరి ఫోటోలతో ఉన్నటువంటి కేకులు కట్ చేయడం కానీ, లేదంటే కటౌట్లు ఏర్పాటు చేయడం, రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం ఇదంతా చూస్తుంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారికి దేశవ్యాప్తంగా ఫాలోయింగ్ ఉండడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే దీంట్లో చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ముఖ్యంగా ఇటు రాజమండ్రి దగ్గర ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఆయన ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలతో కలిపి ఒక కటౌట్ ఏర్పాటు చేశారు. బియ్యం గింజల పైన జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు వేయడం కానీ, లేదంటే వేరే విధాలుగా అంటే తమ అభిమానాన్ని అభిమాన నాయకుడి పైన అనేక రకాలుగా చూపిస్తూ వచ్చారు. అయితే దీంట్లని కూడా కొంతమంది అభిమానులు అనేవాళ్ళు ఉంటారు. మన ఇళ్లలో బర్త్డేలు చేసుకున్నా కూడా ఖచ్చితంగా కొంతమంది దేవాలయాల దగ్గరికి వెళ్ళి కోళ్లను బలివ్వడమో, లేదంటే మేకల్ని కోయడమో, అక్కడ దేవతకు ప్రసాదంగా వాటిని అన్నింటినీ కూడా ఇస్తుంటారు, గ్రామ దేవతలకు నార్మల్గా. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే కూడా సందర్భంగా కొంతమంది ఇలా కార్యక్రమాలు చేస్తే దాన్ని కూడా కొంతమంది అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అపోజిట్గా ఉన్నటువంటి కొంతమంది నాయకులు కానీ, లేదంటే అభిమానులు లేని వాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా దీన్ని కూడా అభిమానం అంటే ఇలా చేయాలా, మూగజీవాల్ని బలిచ్చారు అని. మరి మన ఇళ్లలో కూడా బర్త్డేలు చేసుకున్నప్పుడు ఇలాగే తమ అభిమానం తీసుకొస్తారు. ఎవరైనా తమ రక్తాన్ని కోసి లేదంటే కటౌట్లకు పెట్టి అలా సినిమా హీరోలకు పెడితేనేమో అది వీర అభిమానము అని చెప్పుకుంటారు. అదే జగన్మోహన్ రెడ్డి గారికి విషయానికి వచ్చే వరకు మాత్రం అది పిచ్చి అభిమానము అన్నట్టుగా మీరే మాట్లాడతారు. ఇంకా కొంతమంది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అనుకూల పత్రికల్లోనూ, మీడియా ఛానళ్లలో అయితే అసలు జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డేకి సందర్భించి ఎక్కడ పేపర్లలో కూడా వేయలేదు. అంటే వాళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డి గారు అంటే భయం అనేది స్పష్టంగా అర్థమవుతుంది.
ఎందుకంటే గతంలో చంద్రబాబు బర్త్డేలు కానీ లేదంటే పవన్ కళ్యాణ్ బర్త్డేలకు సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేశారు. ఇంకా మరొక విషయం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే చాలా కాలంగా దూరంగా ఉంటున్నటువంటి షర్మిల కూడా నిన్న అన్నయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఆవిడ కూడా ఒక ట్వీట్ చేశారు. రాబోయే రోజుల్లో ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక శుభ పరిణామంగా చెప్పుకోవాలి. ఆయన ఏదైనా పిలుపునిస్తేనే జనాలు వస్తారు అనకుండా ఆయన ఎక్కడున్నా ఆయన తన బర్త్డేని చేయొద్దు అని చెప్పినా లేదంటే ఆయన బర్త్డేలో స్వయంగా పాల్గొనకపోయినా కూడా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా ఆయన అభిమానులు ఎక్కడికక్కడ జై జగన్ అంటూ రాబోయే సీఎం జగన్ అంటూ కూడా నినాదాలు చేస్తూ ఆయన బర్త్డేని ఘనంగా జరుపుకున్నారు.